నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనం భారతీయ సంస్కృతికి మూలాధారమైనటువంటి మహర్షుల చరిత్రల్ని ప్రారంభించాం. అందులో వశిష్ఠ మహర్షి యొక్క చరిత్రను నిన్న కొంత భాగం చెప్పుకున్నాం. ఈరోజు మరికొంత విషయాల్ని వశిష్ఠ మహర్షి యొక్క చరిత్రను తెలుసుకుందాం. శ్రీరాముని కథ తెలియని వారు సాధారణంగా ఉండరు. రావణ్ణి సంహరించి లోకాలను కాపాడటానికి విష్ణువే రాముడిగా పుట్టాడు. అతడు పుట్టిన వంశాన్ని ఇక్ష్వాకు వంశమని, రఘువంశమని అంటారు. ఈ వంశంలో రాజులందరూ చాలా గొప్పవారు, మంచివారు. వశిష్ఠుడు ఆ వంశానికి కులగురు. ఆ రాజులందరూ ఆయన్ని దైవంతో సమానంగా భావించేవారు. ఆ రాజులందరినీ ఈయన కంటికి రెప్పలా కాపాడేవాడు. వారికి కలిగే ఆపదలన్నిటినీ తన మంత్రశక్తి చేత, తపశ్శక్తి చేత తొలగించేవాడు. స్వయంగా మహాత్ములైన ఆ రాజులు వశిష్ఠుని శక్తియుక్తుల చేత మరింతగా లోకానికి పూజ్యులయ్యారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో మరెవ్వరూ పొందలేని గొప్ప స్థానాన్ని పొందగలిగారు ఆ రాజులందరూ. మనందరకు సత్యవాక్యం అనగానే హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు అనగానే సత్యవాక్యము గుర్తుకు వస్తాయి. ఆ హరిశ్చంద్రుని కీర్తి 3 లోకాల్లో వ్యాపింపచేయటానికి వశిష్ఠుడు ఎలా కారణమయ్యాడో చూద్దాం. ఒకనాడు దేవేంద్రుని సభలో సత్య పరిపాలన గూర్చి చర్చ జరిగింది. ఆ సభలో ఉన్న వశిష్ఠుడు ఆ విషయంలో హరిశ్చంద్ర మహారాజుకి సాటి అయిన వారెవ్వరూ లేరన్నాడు. వశిష్ఠుడంటే విశ్వామిత్రుడికి గిట్టదు కదా, అందుకని ఆ రాజుతో అబద్ధం పలికిస్తానని ప్రతిజ్ఞ పట్టాడు. అది అసాధ్యం అన్నాడు వశిష్ఠుడు. తన పంతం నెగ్గించుకోవటానికి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని ఎన్ని విధాలుగానో బాధించాడు. రాజ్యం గుంజుకున్నాడు, భార్యాపుత్రులను అమ్మించాడు, రాజును కూడా ఒక కాటి కాపరికి అమ్మాడు. ఘోరమైన ఈ కష్టాలన్నీ ఆ రాజు అనుభవించాడు, కానీ సత్యభంగం మాత్రం చేయలేదు. దేవతలంతా అతని దీక్షకు ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ విధంగా అతని కీర్తి సూర్యచంద్రులు ఉన్నంత వరకు చెక్కు చెదరకుండా నిండు వెలుగులతో జగమంతా వ్యాపించింది. దానికి వశిష్ఠుడు ఒక కారణమయ్యాడు. ఆ రాజు గుండె నిబ్బరం మీద ఆ గురువుకున్న విశ్వాసం అంత గొప్పది. సూర్యవంశంలో దిలీపుడు అనే గొప్ప రాజు ఉన్నాడు. ఆయన ధర్మాత్ముడు. ప్రజలను కన్న బిడ్డల్లాగా చూచుకునేవాడు. ఆయన ఎంత గొప్పవాడంటే స్వర్గంలో ఉన్న దేవేంద్రుడి దగ్గరకు కూడా రాకపోకలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అలాగే దేవేంద్రుడిని చూచి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో తప్పనిసరిగా భార్య సుదక్షిణాదేవి వద్దకు ధర్మ సంరక్షణ కోసం వెళ్ళవలసి వచ్చింది. ఆ తొందరలో సమీపంలో ఉన్న కామధేనువును పూజించడం మర్చిపోయాడు. కామధేను కోపం వచ్చింది. నన్ను అవమానించావు కనుక నీకు సంతానం కలగదు, పో అని శాపమిచ్చింది. ఆ ప్రక్కనే ఉన్న ఐరావత గజం ఉత్సాహంతో చేసిన ఘేంకారం వల్ల ఆ రాజుకి ఆ శాపం చెవిని పడలేదు. ఈ కారణంగా
ఆయనకు ఎంత కాలం గడిచినా పిల్లలు పుట్టలేదు. ఆ రాజులు పెండ్లి చేసుకోవటం మంచి సంతానం పొందడం కోసమే. సంతానం పొందకుండా భార్యతో సుఖాలను అనుభవించడం పాపంగా భావిస్తారు. ఈ విధంగా ఆ రాజు రాణి ఎంతో కుమిలిపోయారు. ఇటువంటి సమయాల్లో వారిని ఆదుకునేవాడు గురువు ఒక్కడే. అందుకని రాజ్యభారాన్ని మంత్రుల మీద ఉంచి రాజు రాణి వశిష్ఠుని ఆశ్రమానికి బయలుదేరారు. ఋషి కాళ్ల మీద పడి తమ బాధను విన్నవించుకున్నారు. ఆ మహర్షి దివ్య దృష్టితో కామధేను శాపం సంగతి తెలుసుకొని రాజుకి చెప్పాడు. నాయనా, నీవు తెలియక తప్పు చేశావు, దాన్ని సరిచేసుకోవాలి. ప్రస్తుతం కామధేనువు మరో పని మీద పాతాళ లోకంలో ఉంది. ఆ తల్లికి సాటి అయిన బిడ్డ నందినీ ధేను నా ఆశ్రమంలో ఉంది. ఆ ధేనువుని సేవించి దాని దయతో సంతానం పొందు అన్నాడు. మహారాజుని దిలీపుడు తన భోగభాగ్యాలన్నీ వదిలివేసి కేవలం ఒక పశువుల కాపరిలాగా ఆవుని కాయటానికి పూనుకున్నాడు. అది నిలిచుంటే నిల్చున్నాడు, కూర్చుంటే కూర్చున్నాడు. అది మేత మేస్తే తాను అన్నం తిన్నాడు. అది నీరు త్రాగితే తాను నీరు త్రాగాడు. కేవలం ఆయన దానికి ఒక నీడలాగా తయారయ్యారు. పగలంతా అడవిలో మేపుకొని రావటం, రాత్రిళ్ళు ఆ ఆవు పడుకునే శాలలోనే తాను విశ్రమించటం. ఈ సేవలో ఆ దంపతులిద్దరూ మరొక ధ్యాస లేకుండా 20 రోజులు గడిపారు. ఆ నందినికి వారి సేవ వల్ల పరమానందం కలిగింది. అయినా రాజు గుండె నిబ్బరం ఎటువంటిదో తెలుసుకోవాలి. ఆవుని కాపాడటంలో చిన్న మెత్తు పొరపాటు కూడా ఇంతవరకు చేయలేదు రాజు. ఆవు మేత మేస్తున్న అడవి పచ్చని చెట్లతో, రంగురంగుల పువ్వులతో, గలగలపారే సెలయేళ్లతో చూడముచ్చటగా ఉంది. ఆ విషయం రాజుకు ఆ రోజే మనసుకు నచ్చింది. ఇన్నాళ్ళు ఆ ఆవు తప్ప మరొక ధ్యాస లేదు. ఒక్క క్షణం ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూద్దామని దృష్టి బదలించాడో లేదో పెద్దగా గాండ్రిస్తూ ఒక సింహం ఆవు మీద పడ్డది. వెంటనే రాజు చూపు సింహం మీద, చేయి బాణం మీద ఒకేసారి ప్రసరించాయి. కానీ బాణం తీయటానికి భుజం మీదకి తిప్పిన చేయి అలాగే బిగుసుకుపోయింది. అప్పుడు సింహం మనిషిలా ఇలా మాట్లాడటం ప్రారంభించింది. రాజా, నేనొక శివకింకరుడను. ఈ వనాన్ని రక్షిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మృగాలను తిని బ్రతకమని నాకు శివుడు ఆజ్ఞ ఇచ్చాడు. నీవు ఈ ఆవుని నాకు ఆహారంగా విడిచిపెట్టు అన్నారు. ఈ మాట విని రాజు, ఓ మృగేంద్ర, అది మా గురువుగారి ప్రాణం వంటిది. నీకు కావలసింది ఆహారమే కదా, ఆ గోవుని వదిలిపెట్టు, నన్ను తిను, నాకు అపకీర్తి రాకుండా పుణ్యం కట్టుకో అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సింహం పెద్దగా నవ్వి, ఎంత పిచ్చివాడివయ్యా రాజా, నువ్వు చక్రవర్తివి, వయస్సు ఉంది, సంసారం ఉంది, ఒక సామాన్యమైన ఆవు కోసం నువ్వు ప్రాణాలు ఇస్తానంటావేంటి? మీ గురువుగారికి అవసరమైతే కొన్ని కోట్ల గోవుల్ని ఇవ్వలేవా? ఈ మాత్రానికి
ప్రాణాలు ఇచ్చుకోవాలా అని ఎగతాళి చేసింది. ఆ మాట విని రాజు, ఈ గోవు గొప్పదనం, మా గురువుగారి సామర్థ్యం నీకు తెలియదు. అపకీర్తితో బ్రతకటం నాకు చేత కాదు. ఈ శరీరం ఎప్పుడైనా నశించేదే. ఈ గోవును సంరక్షించటానికి నా ప్రాణం అర్పిస్తే పుణ్యం వస్తుంది. నాకు ఆ పుణ్యం రాని, దయచూడు అని తల వంచి కళ్ళు మూసుకొని తన శరీరాన్నంతా ఒక మాంసపు ముద్దలాగా సింహం నోటికి అందేలా ఉంచాడు. పిడుగులా మీదకు దూకుతుందని ఎదురు చూస్తున్నాడు. కానీ అమృతపు జల్లులాగా మాటలు వినపడ్డాయి. నాయనా లే, వశిష్ఠ మహాముని తపశ్శక్తి వలన నన్ను హింసించగల జంతువు ఈ సృష్టిలో లేదు. నేనే నిన్ను పరీక్షించాను. నీ ఆరాధన నాకెంతో సంతోషాన్ని కలిగించింది. నీకు పుత్రుడు కావాలి కదా, ఒక ఆకుదొన్నె తెచ్చుకో, నా పాలు అందులో పట్టుకొని త్రాగు. దానివలన నీకు కొడుకు జన్మిస్తాడు. నందిని అన్న ఈ మాటలకు రాజు పరమానందాన్ని పొందాడు. కానీ వినయంతో ఇలా అన్నాడు, అమ్మా, నీ అనుగ్రహం కలిగింది, చాలా సంతోషం. నా తపస్సు ఫలించింది. కానీ నీ క్షీరం ముందు గురువుగారి హోమకార్యాలకు ఉపయోగపడాలి. నీ బిడ్డ కడుపారా తాగాలి. ఆ పైన మిగిలిన పాలనే నేను పుచ్చుకుంటాను. దానికి కూడా గురుదేవుడు అనుమతి ఇవ్వాలి అన్నాడు. ఇలా గోవు పెట్టిన రెండవ పరీక్షలో కూడా రాజు విజయం పొందాడు. అంత నిగ్రహం, ఈ విధమైన దీక్ష, ధర్మాన్ని నిర్వహించేటప్పుడు ప్రాణాలను కూడా లెక్క చేయని తన తాలూకా గొప్పతనం అందరిలో ఉంటుంది. అందుకే ఈ మహారాజు ఒక దివ్య తారలాగా వెలుగొందాడు. వశిష్ఠుని అనుమతితో ఆవు నిండు హృదయంతో ఇచ్చిన పాలను సేవించి ఆ మహారాజు గురువుగారి వద్ద సెలవు తీసుకొని రాజధానికి వెళ్ళాడు. జై తెలుగు తల్లి టీవీ ప్రారంభించి మనం చాలా విషయాలను తెలుసుకుంటున్నాం. ఆధ్యాత్మిక, సాహిత్య, సాంస్కృతిక, కళ, సామాజిక, సమాచార విషయాలను ప్రసారం చేస్తోంది. యూట్యూబ్ ఛానలే కాకుండా జై తెలుగు తల్లి టీవీ అని గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో రోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెలుగు భాష అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రసారం చేస్తుంటాం. అందులో భాగంగానే లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి గొప్పవాళ్లతో అనేక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నాం. జై తెలుగు తల్లి టీవీలను వీక్షించినందుకు ధన్యవాదములు. జై తెలుగు తల్లి టీవీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి